హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. మనకి ఈ టాపిక్ నుండి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్స్లో ఫ్రేమ్ చేస్తున్నారు. మోస్ట్లీ మనకి ఈ రైల్వే అండ్ ఎస్ఎస్సిలో మనకి ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ మన నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇందులో చాలా ఉంటాయి మళ్ళీ. సో అందులో ఏ ఉంటాయంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని అడుగుతూ ఉంటారు, లేదా టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. వీటిలో ఏదైనా అడగొచ్చు. లేదనుకుంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, లేదా పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, మల్టిపుల్స్ ఆఫ్ ఏ నంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి 3 మల్టిపుల్స్ ఉండే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా కూడా అడగొచ్చు. లేదా ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ అన్నిటి యొక్క ప్రొడక్ట్ అడగొచ్చు. లేదనుకుంటే సమ్ ఆఫ్ ది టోటల్ ఫ్యాక్టర్స్, వాటి యొక్క సమ్ చేయాలి. మనం మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, సో ఈ వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్, రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్స్. మనం ఈ మొత్తం 12 పార్ట్స్ కోసం నేర్చుకుంటే కంప్లీట్గా ఫ్యాక్టర్స్ కంప్లీట్ అయినట్లు. సో దీని మీద క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ప్రజెంట్ అయితే వీటిని ఏ విధంగా మనం చేయాలి అనే దానికోసం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా మనం ఫ్యాక్టర్స్ అంటే వాడికి సమ్ ఎగ్జామ్ ఫార్ములాస్ ఉంటాయి. సో మన ఫార్ములా బేసే కాకుండా ఆ ఫార్ములాస్ ఎలా వచ్చాయి కూడా మనం చూద్దాం. ఆ ఫార్ములాస్ మనం ఎలా తెప్పించాలి, ఒకవేళ ఫార్ములాస్ మర్చిపోతే ఎలా, అసలు బేసిక్ రూల్ ఏంటి ఫ్యాక్టర్స్కి, వాటిని ముందుగా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి టోటల్ ఫ్యాక్టర్స్ వేరు, మల్టిపుల్స్ వేరు. మల్టిపుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 యొక్క మల్టిపుల్ అడిగారు అనుకుందాం. 80 యొక్క మల్టిపుల్స్ ఏమవుతాయి, 8, 16, 24, 32, ఇవి 80 యొక్క మల్టిపుల్స్. అదే 80 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతుంది, 1, 2, 4, 8 అనేవి వీటి యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100కి చూద్దాం. 100 యొక్క ఫ్యాక్టర్స్ ఏ అవుతాయి అంటే, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, 100ని ఏదైతే నెంబర్ పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుందో అవన్నీ కూడా దాని యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. సో అంటే ఏమవుతుంది, 1, నెక్స్ట్ 2, 4, 5, 10, 20, 25, 50, 100. ఎప్పుడైనా సరే ఆ నెంబర్ యొక్క ముందు నెంబర్ దానిలో ఆఫ్ వచ్చిందంటే నెక్స్ట్ నెంబర్ ఇంక డైరెక్ట్గా అదే వస్తుంది. ఇంక మధ్యలో ఏ ఫ్యాక్టర్స్ అనే ఉండవు. ముందుగా టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. సో మనం నార్మల్గా అయితే ఇలా రాస్తున్నాం. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 9 ఉన్నాయి. దీనిలో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఎక్కడ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే చూడండి 1, 1, 5, 25. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 9 వచ్చాయి, ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే 6 అండ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రావాలి మనకి. సో ఇందులో మనం ఇంకేం అడుగుతుంటాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అదొకటి అడుగుతుంటాడు. దాంతోపాటు సో ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కోసం మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్. ఇందులో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, సో ఇది ఒకటి. నెక్స్ట్ 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి, 25 పర్ఫెక్ట్ స్క్వేర్, 100 పర్ఫెక్ట్ స్క్వేర్. మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. అదేవిధంగా పర్ఫెక్ట్ క్యూబ్స్, పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్ ఏమో ఇదిగో 1 మాత్రమే ఉంది. మిగతా ఏవి కూడా ఇక్కడ క్యూబ్స్ కాదు. క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటాం. 1 మాత్రమే ఉంది కాబట్టి ఎన్ని ఉంటాయి, 1 ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 5 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయని అడగొచ్చు. 5 మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ. సో 5 మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంటే ఇగో 1, నెక్స్ట్ 2, 3, 4, 5, 6. మొత్తం 6 ఉన్నాయి. 5 మల్టిపుల్ ఫ్యాక్టర్స్, 5 మల్టిపుల్ ఫ్యాక్టర్స్ 6 ఉన్నాయి. నెక్స్ట్ మనకి అడుగుతాడంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, మొత్తాన్ని యాడ్ చేసి రాయమంటాడు. లేదనుకుంటే ఇందులో ఈవెన్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేసి రాయాలి, లేదా ఆడ్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేయమంటాడు. అంటే సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి ఏదో మనం చెప్పుకున్నాం, రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్స్. ఈ రెండు కూడా. సో ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే వీటన్నిటిని మనం మల్టిపుల్ చేయాలి. రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్స్ అంటే వీటిని రెసిప్రోకల్ చేసి చేస్తాం. సో ఆ ఇండివిజువల్గా మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ముందుగా బేసిక్ ఏంటి, దీనికి బేసిక్ మెథడ్ ఏంటి ఫ్యాక్టర్స్కి, ఇవి ఎలా రాసాం మనం. బేసిక్ మెథడ్ ఏంటో ముందుగా దానికోసం చెప్పిన తర్వాత మిగతాన్ని చెప్పుకుందాం. ఫ్రమ్ బేసిక్స్లో వీటిని ఏ విధంగా చేయాలో చూద్దాం. అసలు బేసిక్స్ ఏంటి, వీటికి ఏ విధంగా చేయాలి. ముందుగా 100ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కన్వర్ట్ చేస్తాం. జనరల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కన్వర్ట్ చేయడం అంటే మనం ఈ విధంగా ఎల్సిఎం మెథడ్లో మనం చేయొచ్చు. ఇలా కాకుండా డైరెక్ట్గా చేయొచ్చు. ముందు ఈ మెథడ్ నార్మల్గా నేర్చుకొని కానీ అప్లై చేయొద్దు ఎగ్జామ్లో. ఎన్ని టైమ్స్ అవుతుంది, 50 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకునేవన్నీ కూడా ప్రైమే కావాలి, ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కదా మనం కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇదంతా 25. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 5, 5 సో ఇక్కడ ఏమున్నాయి, 2 టైమ్స్ ఉంది, 5 2 టైమ్స్ ఉంది. అంటే మనం ఏ రాయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, ఈ విధంగా రాయొచ్చు. మనం డైరెక్ట్గానే ఇదంతా సాల్వ్ చేయకుండా ఇక్కడే చెప్పేయండి. 100 ఏమని రాయొచ్చు మనం, 25 ఇంటూ 4 అని రాయొచ్చు. 25 అంటే ఏంటి, 5 స్క్వేర్.
4 అంటే ఎంత 2 స్క్వేర్. ఈ విధంగా మనం కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఈ విధంగా ప్రైమ్లో మనం కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి. అసలు 2 స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనకి 2 స్క్వేర్ని ఎగ్జాక్ట్గా కట్ చేసేవి ఏముంటాయి. సో అంటే ఏముంటాయి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 అంటే 2 పవర్ 0 అంటే ఎంత 1. అదేవిధంగా 5 స్క్వేర్కి ఏం రాస్తాం మనం 5 పవర్ 0, 5 పవర్ 1, 5 పవర్ 2. మీరు దీన్ని ఏ విధంగా ఇంకా కన్ఫ్యూజ్ అయినట్లయితే డైరెక్ట్గా 2 స్క్వేర్ ఉంటే దాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేయండి అప్ టు 7 ఎంత వరకు 2 స్క్వేర్. అదేవిధంగా 5 పవర్ 0 నుండి 5 స్క్వేర్ వరకు. ఇవి జనరల్ మనం ఇక్కడ చేసేదంతా కూడా కాంబినేషన్సే చేస్తాం మనం. కాంబినేషన్స్ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బ్లూ కలర్ ప్యాంట్ ఉంది, నెక్స్ట్ ఇంకొక గ్రీన్ కలర్ ఒకటి ఉంది అనుకుందాం, నెక్స్ట్ ఇంకొకటి ఏదో సమ్ బ్లాక్ కలర్ ప్యాంట్ ఏదో ఉంది. మీ దగ్గర ఒక 2 షర్ట్సే ఉన్నాయి, 2 షర్ట్స్ ఉన్నాయి. అవేంటి ఒకటి ఎల్లో కలర్ ఒకటి ఉంది, నెక్స్ట్ బ్లూ కలర్ ఒకటి ఉంది అనుకుందాం. ఇలా 2 షర్ట్స్ ఉన్నాయి. మీ దగ్గర ఎన్ని కాంబినేషన్స్ ఆఫ్ పేర్స్ ఉన్నట్లంటే ఇక్కడ చూడండి, బ్లూ అండ్ ఎల్లో ఇది ఒక పేర్ అవుతుంది, బ్లూ అండ్ బ్లూ ఇది ఒక పేర్, నెక్స్ట్ గ్రీన్ అండ్ ఎల్లో ఒకటి, గ్రీన్ అండ్ బ్లూ ఒకటి, నెక్స్ట్ బ్లాక్ అండ్ ఎల్లో, బ్లాక్ అండ్ బ్లూ. టోటల్గా ఎన్ని వచ్చాయి 6 పేర్స్ వచ్చాయి. దీన్ని మనం డైరెక్ట్గా ఏ విధంగా రాయొచ్చు, ఇవన్నీ ఉన్నాయి మొత్తం 3 ఉన్నాయి, నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి 2, 3 into 2 అంటే ఎంత 6. ఈ విధంగా కాంబినేషన్స్తో మనం చెప్పొచ్చు. దీన్ని కూడా అదే విధంగా చేయొచ్చు మనం. మొత్తం ఏమి ఉన్నాయి 3, ఇవి కూడా 3, 3 into 3 అంటే ఎంత 9. ఇక్కడ టోటల్ ఫ్యాక్టర్స్ కూడా ఎన్ని వచ్చాయి మనకి, 9 వచ్చాయి. సో ఈ విధంగా మనం టోటల్ ఇవి 3 into 3 అంటే 9 అవుతుంది. అండ్ ఈ నెంబర్స్ మనం తెప్పిద్దాం ఈ బేసిక్ ఫామ్లో ఎలా తీసుకొని వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ పవర్ 0 అంటే ఎంత వాల్యూ 1 అవుతుంది. సో దీని వాల్యూ ఎంత 2 పవర్ 0 అంటే నెంబర్ పవర్లో 0 అంటే ఎనీ నెంబర్ అంటే ఏ నెంబర్ పవర్లో అయినా 0 అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ముందుగా మల్టిపుల్ చేద్దాం. ఇక్కడ 1 into 1 దీని నెంబర్ ఎంత 1 కదా, ఇది కూడా 1 వాల్యూ. సో 1 into 1 ఎంత 1, ఈ వాల్యూ వచ్చింది ఫస్ట్. నెక్స్ట్ 1 into 5 5 ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ 1 into 5 స్క్వేర్ అంటే ఎంత 25. సో ఇదిగో 25. నెక్స్ట్ 2 into 1 2, 2 into 5 అంటే ఎంత 10. నెక్స్ట్ 2 into 5 స్క్వేర్ అంటే 25, 2 into 25 అంటే ఎంత 50. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే ఎంత 4, 4 into 1 4. నెక్స్ట్ 4 into 5 20, 4 into 25 100. సో ఈ విధంగా మనకి ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. ఇది బేసిక్ ఫామ్లో. మనకైతే చిన్న నెంబర్ కాబట్టి మనం ఫాస్ట్గా చేసుకునేలో, కొంచెం పెద్ద నెంబర్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అక్కడ మనం చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి కొంచెం ఈజీ మెథడ్లో ఎలా చేయాలనేది మనం ఇంకా చెప్పుకుందాం. డైరెక్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్గా ఫార్ములా బేస్ చేసుకొని మనం చేస్తాం. ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఎలా చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామండి, ఇలా 2 పవర్ a ఇంటూ 3 పవర్ b ఇంటూ 5 పవర్ c ఇలా ఉందనుకుందాం. సో దీనికి ఫార్ములాస్ ఒక్కొక్క దానికి మొత్తం 3టికి రాస్తా చూడండి. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏ విధంగా రాస్తాం అంటే ఈ పవర్లో వాల్యూ ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేస్తాం. అసలు 1 ఎందుకు యాడ్ చేస్తున్నాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, దీన్ని ఏమైనా రాసుకున్నాం 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ కదా, 100 కోసం ఇక్కడ మాట్లాడుతున్నా. సో ఇక్కడ చూడడానికి ఇక్కడ 2 ఉన్నాయి, కానీ దాని యొక్క కట్ చేసే ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎగ్జాక్ట్ క్యాన్సిల్ చేసి 3 ఉన్నాయి. ఆ 3 ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది, ఇగో ఈ వాల్యూ వలన ఎక్స్ట్రా వచ్చింది. సో అందుకే మనం ఏం చేస్తాం, ఈ పవర్లో ఏదైతే వాల్యూ ఉందో దానికి 1 యాడ్ చేస్తాం. సో అంటే ఇక్కడ జనరల్గా 2 అనుకుంటాం, కానీ ఎక్స్ట్రా ఇది ఉండడం వల్ల మనం 1 యాడ్ చేస్తున్నాం. సో ఈ పవర్లో ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేస్తాం. a పవర్ 1 తర్వాత b ప్లస్ 1 తర్వాత ఏంది c ప్లస్ 1. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తుంది. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేస్తాం అంటే 2 పవర్లో ఏదైతే వాల్యూ ఉందో సేమ్ యాస్టీజ్గా దాన్ని అదే విధంగా రాస్తాం. సో ఎందుకు అలా రాస్తాం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ ఆడ్ నెంబర్, ఇక్కడ ఏంటి మనకి బేస్లో ఈవెన్ ఉంది కదా, ఈవెన్ పవర్లో ఉండే వాల్యూ ఏదైతే ఉంటుందో యాస్టీజ్గా దాన్ని రాస్తాం. ఆడ్ పవర్లో ఉండే వాల్యూకి మాత్రం +1 యాడ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఏ అంటే ఈవెన్ పవర్లో ఉండే వాల్యూ యాస్టీజ్గా రాస్తాం. ఆడ్ పవర్లో ఉండే వాల్యూని ఏం చేస్తాం +1 యాడ్ చేయాలనుకున్నాం, +1. ఇక్కడ ఆడే కదా ఇది కూడా, సో c+1. నెక్స్ట్ మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు అసలు ఈవెన్ పవర్లో ఏ ఉన్నా ఈ వాల్యూని తీసుకోవసరం లేదు. వీటి కోసం మళ్ళీ చెప్తా ఫార్ములా ఎందుకు రాస్తారు, ఎందుకు తీసుకోకూడదు, ఇక్కడ ఎందుకు 1 యాడ్ చేయలేదు, ఇక్కడ కంప్లీట్గా ఈవెన్ పవర్లో ఉన్నది ఎందుకు తీసుకోలేదు, వాటి కోసం కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి ఈవెన్ పవర్లో ఉండే వాల్యూని అసలు తీసుకోము. ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసినప్పుడు ఆడ్ పవర్లో ఉండే వాల్యూకి మాత్రం +1 చేస్తాం. b+1 c+1 ఈ విధంగా చేద్దాం. సో ఇందాక మనం ఎన్ని వచ్చాయి మనకి ఇందాక సాల్వ్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 9 వచ్చాయి. ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి మనకి, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. సో అన్నీ 1 2 3 4 5 6. ఓకే, ఈవెన్ ఫ్యాక్టర్ 6. ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి మనకి 3 వచ్చాయి.
సో ఇదే విధంగా ఇక్కడ కూడా వస్తాయి చూడండి. సో ఇక్కడ ఈ ఫార్ములాలో బేస్ చేసుకొని మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ముందుగా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేద్దాం. ఈ పవర్లో ఎంత ఉంది 2, దీనికి 1 యాడ్ చేయాలి. సో ఇది చూడండి 1 యాడ్ చేయాలి. ఈ ఫార్మ్ బేస్లో చేస్తే మనకి ఏమవుతుంది, పవర్లో ఉన్న వాల్యూకి 1 యాడ్ చేస్తాం అంటే ఎంత 2 + 1. నెక్స్ట్ ఈ పవర్లో ఉన్న వాల్యూ కూడా ఎంత యాడ్ చేయాలి, మనం 1 యాడ్ చేయాలి. 2 + 1 మొత్తం ఎంత వచ్చింది 9. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్నివి 9. సో ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 9 వచ్చింది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే పవర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో యాస్టీస్గా అదే రాస్తాం. ఈవెన్ పవర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో యాస్టీస్గా అదే రాస్తాం. ఆడ్ పవర్లో ఉన్న వాల్యూకి మాత్రం +1 యాడ్ చేస్తాం. 2 + 1. సో ఎంత అవుతుంది, ఇది 2 × 3 అంటే ఎంత 6. నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసినప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం మనం, ఈవెన్ పవర్లో ఉన్న వాల్యూని అసలు తీసుకోము, ఆడ్ పవర్లో ఉన్న వాల్యూకి మాత్రమే +1 యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేయాలప్పుడు మనం 2 + 1. 2 + 1 అంటే ఎంత 3. సో మనం ఇలా ఫార్ములా బేస్లో చేసినా సరే యాస్టీస్గా వచ్చింది. ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేస్తాం అంటే ఈ పవర్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని యాడ్ చేస్తాం. అంటే చూడండి ఇక్కడ ఏమున్నాయి ABC. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగితే A + B + C అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో దీనిలో ఎన్ని ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 100కి 2 + 2 అంటే ఎంత 4. మొత్తం 4 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో దీనికోసం మరలా ఇంకోసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మీకు బేసిక్స్ అనేవి క్లియర్ అయిపోతే మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ +1 యాడ్ చేసాం. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఏం చేయాలి, మనం +1 + 1 + 1 యాడ్ చేసాం. ఎందుకు యాడ్ చేస్తాం అంటే మనం ఏం చెప్పుకున్నాం, సో ఇక్కడ చూడండి పవర్లో మనకి 0 ఒకటి ఉంటుంది ఎక్స్ట్రాగా, దానికోసమే మనం 1 యాడ్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈవెన్ పవర్లో ఉన్న వాల్యూకి ఏదైతే ఉందో దాన్ని సేమ్ యాస్టీస్గా రాయాలి, 0 తీసుకోకూడదు అన్నాం. ఒకవేళ 0 తీసుకుంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 0 తీసుకున్నాం అనుకో, దీని వాల్యూ ఎంత 1. 1తో మనం ఏ నెంబర్ని మల్టిపుల్ చేసినా, ఇటువైపు ఉన్నాయి ఇక్కడ ఈవెన్ పవర్లో ఉన్న 0 ఉండే వాల్యూ ఉంది కదా, దాంతో ఈ నెంబర్ మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది 1 అవుతుంది. ఆడ్ నెంబర్ వస్తుంది. కానీ మనకి ఏం కావాలి, ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి. ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలన్నప్పుడు దీన్ని మనం కన్సిడర్ చేస్తే దీంతో ఇది మల్టిపుల్ చేస్తే 1 అవుతుంది. దీంతో ఈ ఆడ్ నెంబర్ మల్టిపుల్ చేస్తే 5, దీంతో ఇది మల్టిపుల్ చేస్తే 25. అంటే దీంతో ఏ నెంబర్ మల్టిపుల్ చేసినా సరే ఏం జరుగుతుంది, మనకి ఆడ్ వచ్చేస్తుంది, ఆడ్ నెంబర్ వస్తుంది. అందుకే ఈ 1 కన్సిడర్ చేయట్లేదు. ఆ 1 కన్సిడర్ చేయలేదు కాబట్టి అసలు 1 యాడ్ చేయలేదు ఇక్కడ. అసలు మనం ఇక్కడ +1 చేస్తుంది దానికి రీజన్ ఏంటి, దీన్ని తీసుకుంటున్నాం కాబట్టి +1 చేస్తున్నాం. కానీ అసలు మనం ఇక్కడ ఈ తీసుకుంటే ఏమవుతుంది, అవి ఆడ్ అయిపోతున్నాయి. సో ఆడ్ నెంబర్ అవుతున్నాయి కాబట్టి దీన్ని తీసుకోకూడదు. దానివల్ల మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ +1 తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు మన ఏంటి, అసలు వీటిని తీసుకోకూడదు అంటున్నాం. వీటిని తీసుకుంటే ఏమవుతుంది, వీటిని తీసుకుంటే ఇక్కడ ఈవెన్, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్తో ఎలాంటి నెంబర్ మల్టిపుల్ చేసినా ఈవెన్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మనం ఈవెన్ నెంబర్స్ని తీసుకోకూడదు. మరి ఇది ఈవెన్ కాదు కదా, ఇది ఆడ్ కదా, దీన్ని తీసుకోవచ్చు అంటే ఈ వాల్యూ తీసుకున్నా 1తో ఎవరిని మల్టిపుల్ చేసినా మళ్ళీ సేమ్ నెంబర్స్ వస్తాయి. సో ఇది తీసుకున్న ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. సో కానీ వీటిని ఖచ్చితంగా తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 2 × 1 ఏమవుతుంది 2 అయిపోతుంది. 2 × 5 10. నెక్స్ట్ 2 × 10 అదే 25 అంటే ఎంత 50. సో ఈవెన్ చేసేస్తాయి. ఈవెన్ నెంబర్తో ఎవరిని మల్టిపుల్ చేసినా ఈవెన్ అయిపోతుంది కాబట్టి వాటిని తీసుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటి, ఇక్కడ తీసుకోపోవడానికి రీజన్ అది ఈవెన్ అయిపోతాయి కాబట్టి తీసుకోవట్లేదు. సో ఇక్కడ +1 ఎందుకు యాడ్ చేయలేదు కూడా చెప్పుకున్నాం. ఇవి బేసిక్స్లో మనం చెప్పుకోవడానికి. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్, వాటి కోసం కూడా చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నామని వేరే నెంబర్తో కూడా మనం చెక్ చేద్దాం. సో 3600 ఒక నెంబర్ని తీసుకుందాం. 3600. ముందుగా దీన్ని ఏం చేయాలి, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కన్వర్ట్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కన్వర్ట్ చేయాలంటే దీన్ని ఏం రాయొచ్చు, మనం 100 × 36 అని రాయొచ్చు. 100 × 36. 36 ఏం రాయొచ్చు మనం 9 × 4. 100 ఏమని రాయొచ్చు 2² × 5². నెక్స్ట్ 9ని 3² అని రాయొచ్చు. నెక్స్ట్ 2ని 2² అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 2² a⁻m × a⁻n అవుతుంది, a⁻m + n అవుతుంది. అంటే మనకి 2s ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. సో మనం ఏం రాయొచ్చు, దీన్ని 2⁴ అని రాస్తాం. నెక్స్ట్ 3s ఎన్ని ఉన్నాయి చూద్దాం, 3² ఉంది. నెక్స్ట్ 5s ఎన్ని ఉన్నాయి 5² ఉన్నాయి. ఓకేనా. సో మనం ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కన్వర్ట్ చేసిన తర్వాత మిగతా అన్ని ఒకటి ఒకటి సాల్వ్ చేసుకుంటూ వద్దాం. సో ఇక్కడ చూడండి, ముందుగా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి, పవర్లో ఉన్న వాల్యూకి 1 యాడ్ చేయాలి. సో ఇక్కడ 4 ఉంది, 4 ఉంటే దానికి 1 యాడ్ చేస్తుంటే 4 + 1. నెక్స్ట్ 2 + 1. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏముంది 2 ఉంది, 2 + 1. సో 4 + 1 అంటే ఎంత, ఇక్కడ 5. 5 3 = 15, 15 3 ఎంత 45. టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దీనికి 45 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఎవరికి 3600 అనే వాల్యూకి 45 ఫ్యాక్టర్స్ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్పుకున్నాం,
ఈవెన్ పవర్లో ఉండే వాల్యూకి 1 యాడ్ చేయం, యాజ్ టీజ్గా రాస్తామని చెప్పుకున్నాం. ఎందుకు 1 యాడ్ చేయమో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఏమవుతుంది 4. నెక్స్ట్ ఆడ్ పవర్లో ఉన్న వాల్యూకి మాత్రం 1 యాడ్ చేస్తాం. 2 + 1 2 + 1. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 3 3 0 ఎంత 9, 9 4 0 ఎంత 36. సో ఇవి 36 ఉన్నాయంటే మనకి రిమైనింగ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. 45లో 36 ఇస్తే రిమైనింగ్ అన్ని కూడా అవే ఉంటాయి. సో దాన్ని ఒకవేళ సాల్వ్ చేస్తే ఎలా చేస్తాం? టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఆడ్ ఈవెన్ పవర్లో ఉన్న వాల్యూని అసలు తీసుకోము, ఓన్లీ ఆడ్ పవర్లో ఉన్నది మాత్రమే తీసుకుంటాం. 2 + 1 2 + 1. సో టోటల్గా ఎంత అవుతాయి మనకి ఇక్కడ 9. ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ ఈ వాల్యూ వస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమన్నా మనం ఈ పవర్లో ఉన్న వాల్యూస్ని డైరెక్ట్గా యాడ్ చేస్తాం. 4 + 2 + 2 ఎంత అవుతుంది? 8 అనే వాల్యూ అవుతుంది. సో ఇది మనం ఏంటి ఇంతవరకు చెప్పుకున్నాయి. ఇంకా మనం చెప్పుకోవాల్సినవి ఏంటి? సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి దానికి. సో ఇందా మనం 100 కంటే కనిపించే మన ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ ఎన్ని ఉన్నాయో చెప్పుకోగలిగాం. సో ఇప్పుడు 360 ఫ్యాక్టర్స్ అంటే 45 ఫ్యాక్టర్స్ రాసి అందులో దాని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అని పర్ఫెక్ట్ క్యూబ్ అని అది చెప్పడం కొంచెం కష్టం కాబట్టి వీటిని ఏ విధంగా చేయాలి దానికోసం తెలుసుకోవాలి మనం. పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఒకటి మనం మాట్లాడాలి, లేదా మల్టిపుల్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇది కూడా ఉంటుంది. ముందుగా మల్టిపుల్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇందులో మనకి 8 మల్టిపుల్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 360కి మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. 8తో మల్టిపుల్ అయ్యే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో మనం చెప్పాలి. సో 8తో మల్టిపుల్ అయ్యే ఫ్యాక్టర్స్. సో 8తో మల్టిపుల్ అయ్యే ఫ్యాక్టర్స్ అంటే 8 అంటే ముందుగా మనం ఏ విధంగా రాయొచ్చో చూడండి. 8ని ఏమని రాయొచ్చు మనం? 2 క్యూబ్ అంటే మనకి మినిమం ఏ నెంబర్ కావాలి? ఒక నెంబర్ 8తో మల్టిపుల్ అంటే 2 క్యూబ్ కావాలి. సో ఇక్కడ ఈ వాల్యూలో 2 క్యూబ్ని బయటికి సెపరేట్ చేయండి. అంటే 2 క్యూబ్ని సెపరేట్ చేస్తే సో ఇంక రిమైనింగ్ ఏముంటుంది? ఇందులో 2 క్యూబ్ని బయటికి తీసుకోవచ్చు. ఇంకేముంటుంది? 2 × 1 × 3² × 5². ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోపల ఉన్నాయి కదా ఈ నెంబర్స్ పవర్లో ఉన్న నెంబర్స్కి 1 యాడ్ చేస్తాం. దీనికి 1 యాడ్ చేసి రాస్తాం. 1 + 1 తర్వాత 2 + 1 నెక్స్ట్ ఇది కూడా 2 + 1 అనేది అవుతుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? ఇది 2 2 3 0 6 6 3 0 అంతా 18. మొత్తం ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి? 18 ఉంటాయి. 18 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 8తో మల్టిపుల్ అయ్యే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదైనా చూద్దాం. 6 చూద్దాం. 6తో మల్టిపుల్ అయ్యే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి చూద్దాం. 6 అంటే మనం ఏం రాయొచ్చు? 2 3 0. ఈ 2 3ని బయటకు తీసుకుని వద్దాం. ఇందులోండి 2 3 2 × 3 బయటకు వస్తే ఏ వాల్యూస్ ఉంటాయి? ఇక్కడ ఒక 2 బయటకు వచ్చింది కాబట్టి 2 క్యూబ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 బయటకు వచ్చింది కాబట్టి 3 ఉంటుంది. నెక్స్ట్ 5² యాస్టీస్గా అలానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఈ పవర్ నుండి వాల్యూకి ఏం చేయాలి? మనం ఇప్పుడు 1 యాడ్ చేయాలి. ఇక్కడ 3 + 1 ఇక్కడ ఏం లేదంటే ఏంటి వాల్యూ 1 ఉన్నట్లు. నెక్స్ట్ 1 + 1 నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? 2 + 1. సో దీన్ని చూడండి 4 2 0 ఎంత 8 8 3 0 ఎంత 24. మొత్తం 24 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎవరితో మల్టిప్లై అయ్యేవి? 6తో మల్టిప్లై అయ్యేవి 24 ఉంటాయి. మీరు కావాలనుకుంటే వేరే వాటికి కూడా చెక్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని, పర్ఫెక్ట్ క్యూబ్స్ ఎన్ని. సో వీటి కోసం కూడా మనం డిస్కస్ చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అందులో పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఎన్నో క్యూబ్ ఫ్యాక్టర్. పర్ఫెక్ట్ స్క్వేర్ క్యూబే కాదు, మనం ఎలాంటి పవర్ ఆఫ్ ఏ నెంబర్ అడిగినా సరే మనం చెప్పవచ్చు. ఇందులో ఇది ఒక మెథడ్ తెలిస్తే చాలు చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్. సో మనం పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ పవర్లో ఉంటాయి కదా ఆ వాల్యూని 2తో డివైడ్ చేయాలి. ఒకవేళ క్యూబ్ ఫ్యాక్టర్స్ కావాలంటే పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్ దాన్ని 3తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఈ పవర్లో ఏదైతే నెంబర్ ఉందో అంటే ఏముంది ఇక్కడ 4/2. ఇక్కడ 4ని 2తో డివైడ్ చేసాం. దాన్ని ఏం చేయాలంటే +1 చేయాలి. వచ్చిన రిజల్ట్కి +1 యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 3 ఉంది అనుకుందాం. ఇక్కడ 3 ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది 3/2 చేస్తాం. 3/2 +1 చేయాలి. ఇక్కడ ఇది ఎంత 1.5 అని కాదు, ఇక్కడ ఇంటీజర్ వాల్యూని తీసుకుంటే చాలు. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది 1 అని తీసుకుంటాం. ఇక్కడ దీనికి +1 యాడ్ చేస్తాం. 2 అని తీసుకోవాలి దాన్ని. ఓకేనా? ఇదైతే ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. 4ని 2తో డివైడ్ చేస్తే ఎంత 2 వస్తుంది. దానికి ఎంత యాడ్ చేయాలి మనం 1 యాడ్ చేయాలి. అంటే 2 + 1. సో ముందుగా ఏం రాస్తాం 2 + 1. నెక్స్ట్ ఈ 2ని మనం 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 1. 1కి మరలా ఎంత యాడ్ చేయాలని చెప్పుకున్నాం 1 యాడ్ చేయాలి. 1 + 1. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2ని కూడా మనం ఎవరితో డివైడ్ చేస్తాం 2తో డివైడ్ చేస్తాం. ఎంత యాడ్ చేస్తాం 1 యాడ్ చేస్తాం. 1 + 1. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇవన్నీ 3 2 6 6 2 12. మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి 12 ఉంటాయి.
నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్ని క్యూబ్స్ ఉంటాయో చూద్దాం దానికి. ఓకేనా, దాని యొక్క ఫ్యాక్టర్స్లో ఎన్ని క్యూబ్స్ ఉంటాయి. సో మీకు ఇందాక చెప్పినట్లే ఒకవేళ స్క్వేర్ అడిగితే 2తో డివైడ్ చేస్తాం, క్యూబ్ అడిగితే 3తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు 4 నేను ఎవరితో డివైడ్ చేయాలి? 3తో డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ ఇది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వదు, కానీ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 3 1s are 3. సో 3 2s అంటే 6 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 1 వరకు క్యాన్సిల్ చేస్తాం. 3 1s are 3 అంటే 1 వచ్చింది. దానికి ఎంత యాడ్ చేయాలి మనం? 1 యాడ్ చేయాలి. 1 + 1 అవుతుంది. సో ఎంత తీసుకున్నప్పుడు మనం 1 + 1. సో ఇక్కడ మనం 2ని 3తో డివైడ్ చేయలేం, 2ని 3తో డివైడ్ చేయలేం. నెక్స్ట్ ఈ 2ని కూడా మనం 3తో డివైడ్ చేయలేం. ఓకేనా, సో అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? కేవలం ఇది మాత్రమే అవుతుంది. 2 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఇది దేనికి? ఇది పర్ఫెక్ట్ స్క్వేర్కి, పర్ఫెక్ట్ క్యూబ్స్కి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం మనం. ఇంకోటి ఏదైనా ఎగ్జాంపుల్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నెంబర్ రాద్దాం. 2 power 5 ఇంటూ 3 power 4 ఇంటూ 5 power 7 రాద్దాం. ఓకే, 7 5 power 7. సో దీనిలో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని, పర్ఫెక్ట్ క్యూబ్స్ ఎన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఏం చేయాలనుకున్నాం? ఈ పవర్లో ఉండే వాల్యూని బై 2 చేయాలి. అంటే 5ని బై 2 చేయాలి. 5/2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏం రాయాలి మనం? 2 దానికి ఎంత చేయాలి? 1. నెక్స్ట్ 4ని మనం 2తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. దీనికి కూడా 1 యాడ్ చేస్తాం. నెక్స్ట్ 7ని 2తో డివైడ్ చేస్తే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 + 1. సో దీన్ని సాల్వ్ చేయండి. ఇదంతా 3 3 4 3 3s ఎంత? 9 9 4s ఎంత? 36. మొత్తం ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయి. 36 ఫ్యాక్టర్స్ అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయంట ఈ వాల్యూకి. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్. ఏమి ఉంటే మనం క్యూబ్ అంటే ఎవరితో డివైడ్ చేయాలి? 3తో డివైడ్ చేయాలి. 5ని 3తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైం. దానికి ఏం చేయాలి మనం? 1 యాడ్ చేయాలి. 1 + 1. నెక్స్ట్ ఇక్కడ 4ని 3తో డివైడ్ చేసినా 1 టైమే క్యాన్సిల్ అవుతుంది. సో 1 + 1. 7ని 3తో డివైడ్ చేస్తే 2 టైమ్స్ వరకు క్యాన్సిల్ అవుతుంది. 3 2s are 6 కాబట్టి సో 2 + 1. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 2 2s are 4 4 3s are 12. పర్ఫెక్ట్ క్యూబ్స్ అని ఉంటాయి. 12 పర్ఫెక్ట్ క్యూబ్స్ అనే ఉంటాయి. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు వీటిని. ఇంకొకటి ఏమైనా చెప్పుకుందాం. దీనిలో మనం ఎగ్జాక్ట్గా 24తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. 24తో డివైడ్ అయ్యే నెంబర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 24 అంటాం. దీన్ని ఏమంటాం? మల్టిపుల్స్ ఆఫ్ 24. అంటే 24తో మల్టిపుల్ అయ్యే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. 24ని మనం ఏ విధంగా రాయొచ్చు? మనం 8 3s అని రాయొచ్చు. 8ని ఏమని రాయొచ్చు? 2³ ఇంటూ 3. అంటే వీటిని కామన్ తీయాలి మనం. ఇందులో ఉండి మనం వీటిని కామన్ తీయాలి. 2³ కామన్ తీద్దాం. 2³ ఇంటూ 3. సో 2³ అంటే 3 తీస్తామంటే పవర్లోనే ఇంకెన్ని ఉంటాయి? 2 మాత్రం ఉంటాయి. అంటే 2². సో ఒక 3ని తీసామంటే ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి ఇక్కడ. 3³ ఇంటూ 5 power 7. సో దీన్ని సాల్వ్ చేద్దాం. అంటే మనం ఈ లోపల దగ్గర చెక్ చేయాలని చెప్పుకున్నాం. ఈ పవర్లో ఉన్న వాల్యూకి 1 యాడ్ చేయాలి. 2 + 1. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 3 + 1. నెక్స్ట్ 7 + 1. దీన్ని సాల్వ్ చేస్తే మనకి దీని యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. ఇదంతా 3 4s are ఇంటూ 8 చేస్తాం. ఓకే, సో ఇదంతా 8 4s are 32. ఇదంతా 8 4s are 32. 32 ఇంటూ 3 అంటే ఎంత? 96. మొత్తం ఏమి ఉంటాయి? 96 అనే ఉంటాయి. సో మనం ఇందులో ఇంకా చెప్పుకోవాల్సినవి ఏంటి? సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఒకటి చెప్పుకోవాలి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్స్. ఈ 5 టాపిక్స్ కోసం చెప్పుకుంటే మనకి మొత్తం ఫ్యాక్టర్స్ నుండి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలరు. ఇంకా కొన్ని ఉన్నాయి. మనం క్వశ్చన్స్ని ఇంకొంచెం ట్రిక్కీగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కదా, వాటిని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో మాత్రం ఇంకొన్ని కవర్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇంకేమైనా చూద్దాం. ముందుగా రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్ కంప్లీట్ చేద్దాం. రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది. 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4 8. రెసిప్రోకల్ ఆఫ్ ఫ్యాక్టర్, రెసిప్రోకల్ అంటే ఏంటి? ఇది ఇన్వర్స్ అవుతాయి. సో ఇది ఎంత అవుతుంది? 1/1 ప్లస్ ఇదంతా 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8. రెసిప్రోకల్ ఆఫ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 8 అనేది దీని యొక్క ఎల్సిఎం అవుతుంది. 1 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్. 2 ఎనీ టైమ్స్? 4 టైమ్స్. 4 2 టైమ్స్ అవుతుంది. 8 1 టైం.
ఇదంతది 1 టైం బై ఎల్సిఎం ఎంత 8 అవుతుంది. సో దీని అంతటిని యాడ్ చేయండి. 8 + 4 + 2 + 1 అంటే ఎంత 15. 15/8 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దీన్ని డైరెక్ట్గా మనం ఎలా చేయాలో చూద్దాం. దీన్ని డైరెక్ట్గా ఎలా చేయాలంటే ఒకవేళ ఎప్పుడైనా రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనం ఇవన్నీ రాసుకోలేము కాబట్టి సో ఇది చిన్న వాల్యూ కాబట్టి మనం రాయగలిగాం. సో పెద్ద వాల్యూ అన్నప్పుడు ఏం చేస్తాం అంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ బై నంబర్. అంటే ఏ నెంబర్కి అయితే అడిగాడో దాని యొక్క ఫ్యాక్టర్స్ని సమ్ చేయాలి. బై ఏం చేస్తాం, ఏ నెంబర్ అయితే అదే రాస్తాం. ఇక్కడ చూడండి యాజిటీస్గా అదేగా వచ్చింది, దాని యొక్క ఫ్యాక్టర్స్ సమ్మే కదా వచ్చింది. ఇక్కడ కూడా అదే విధంగా ఫ్యాక్టర్స్ యొక్క సమ్ చేస్తాం. సో తర్వాత ఏం చేస్తాం, ఏ నెంబర్కి అయితే అడిగాడో ఆ నెంబర్ని మనం ఈ కింద రాస్తాం. సేమ్ యాజిటీస్గా ఇక్కడ అక్కడ ఒకలానే వస్తుంది. మనం డైరెక్ట్గా ఈ ఫామ్లో యూజ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. కొంచెం పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కోసం చూద్దాం. ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి, 3 టాపిక్స్ కోసం డిస్కషన్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చూద్దాం. మనం ముందుగా చిన్న వాల్యూస్తో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకున్నాం. 100 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకి 1, 2, 4, 5, 10, 20, 25, 50 and 100. 50 and 100. వీటిని సమ్ చేయాలంటే మనం నార్మల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ విధంగా 100 + 50 150, 175, 175 + 20 అంటే ఎంత 195, 195 + 5 అంటే 200, 210 and 217 అవుతుంది. దీని యొక్క సమ్ ఎంత 270. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సో ఈ విధంగా మనం చేయడం కష్టం. ఇదంటే చిన్న వాల్యూ కాబట్టి మనం చేయగలిగాం. ఒకవేళ పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చారనుకో అప్పుడు మనం చేయలేము. ఇలా ఫ్యాక్టర్స్ అన్ని రాసి వాటిని యాడ్ చేయడానికి టైం సరిపోతుంది. వీటిని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కన్వర్ట్ చేస్తాం. దీన్ని ఏ విధంగా రాయొచ్చు 2² × 5². సో మన ఏంటి టోటల్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కన్వర్ట్ చేస్తున్నాం. సమ్ ఆఫ్ ది టోటల్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది టోటల్ ఫ్యాక్టర్స్. మొత్తం ఫ్యాక్టర్స్ అన్నిటికీ సమ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పవర్లో ఏదైతే వాల్యూ ఉంది 2², మీకు ముందుగా ఇందాకే చెప్పుకున్నాం. దీన్ని క్యాన్సిల్ చేసే నెంబర్స్ ఏమి ఉంటాయని చెప్పుకున్నాం. 2⁻0 నుండి స్టార్ట్ చేయాలనుకున్నాం. 2⁻0, 2⁻1, 2⁻2. నెక్స్ట్ ఇక్కడ 5² ఉంది కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం 5⁻0, 5⁻1, 5⁻2. సో ఇదేంటి సమ్ కాబట్టి మనం ఏం చేస్తాం ఇక యాడ్ చేస్తాం ప్లస్ ప్లస్. ఓకే, సో ఇక్కడ చూడండి 2⁻0 వాల్యూ ఎంత అవుతుంది 1. నెక్స్ట్ దీని వాల్యూ ఎంత 2, 2² అంటే ఎంత 4. నెక్స్ట్ ఇదెంత అవుతుంది 1 + 5 + 25. సో దీన్ని యాడ్ చేయండి, ఇదెంత అవుతుంది 7. ఇదెంత అవుతుంది 31. 7 × 31. 7 × 31 అంటే ఎంత 217. సో దీని వాల్యూ ఎంత 217 అవుతుంది. వీటిని మనం వేరే విధంగా చేయొచ్చు, కానీ కొంచెం పెద్దవైనప్పుడే మనం అది మెథడ్ బెటర్. ఎందుకంటే ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి 1, 2, 4. ఒకవేళ పక్కన 3 ఉంది అనుకో 2³ ఉంటే ఎంత ఉంటుంది 8 ఉంటుంది. 2⁻4 అంటే ఎంత 16. ఈ విధంగా ఉంటుంది. ఇది ఎలా ఉంది అథమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది చూడండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం అవుతుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అలా మల్టిపుల్ అవుతూ వెళ్తుంది. ఇలా చూడండి 2 టైమ్స్ మల్టిపుల్ అయింది, 2 టైమ్స్, 2 టైమ్స్, 2 టైమ్స్. ఈ విధంగా 2 టైమ్స్, 2 టైమ్స్ లేదా ఏదో ఒకటి సేమ్ మల్టిపుల్ అయ్యింది అనుకో దాన్ని ఏమంటాం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది అంటాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో మనం సమ్ చేయాలంటే నెంబర్స్ యొక్క సమ్ చేయాలంటే దాని ఫార్ములా ఏంటంటే a to r⁻n minus r⁻n - 1/r-1. ఇది దాని యొక్క ఫార్ములా. ఓకేనా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కూడా చేయొచ్చు, మనం నార్మల్గానే చేసుకుంటూ వెళ్ళిపోదాం. అవసరం అయితే వీటిని యూజ్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ టోటల్ సమ్ అయిపోయింది. నెక్స్ట్ ఈవెన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్, తర్వాత సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే మనం ముందుగా చెప్పుకున్నాం ఎక్కడ సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్, అదే మొత్తం ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చెప్పుకున్నాం. అక్కడ ఏం చేయాలన్నో ఈవెన్ పవర్లో ఉన్న వాల్యూస్ కి యాజ్ గా రాయాలి. అంటే ఏంటి 2⁻0 తీసుకోకూడదు అక్కడ. సో అదే విధంగా ఇక్కడ కూడా తీసుకోం, 2⁻0 తీసుకోకుండా 2⁻1 స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ 5కి మాత్రం ఆడ్ పవర్లో ఉన్న వాల్యూకి మాత్రం మొత్తం అన్ని తీసుకుంటాం. సో దీని వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ ఆల్రెడీ చేసాం 4+2. ఈ 1 అవుట్ తీస్తాం కాబట్టి 4+2 6 ఉంటుంది ఇక్కడ. సో ఇదే యాస్టేజ్గా ఉంది. ఇదంతా వచ్చింది 31. 6 31 సార్ ఎంత 186. సో ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే 186 వస్తుంది. సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్. సో ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలంటే అసలు ఈవెన్ మనం కన్సిడర్ చేయం. ఈవెన్ పవర్లో ఉన్న వాల్యూని అసలు తీసుకోం. సో దీన్ని ఎలా రాసుకుని ఈవెన్ పవర్లో ఉన్న వాల్యూని తీసుకోం, ఓన్లీ ఆడ్ పవర్లో ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం.
అంటే ఏం తీసుకోవాలి మనం 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 2 వీటిని మాత్రమే తీసుకోవాలి. సో దీని వాల్యూ ఆల్రెడీ ఇక్కడ రాసాం, ఎంతది 31. కావాలంటే చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ ఏ రావాలి, ఈ వాల్యూనే రావాలి. సో ఇక్కడ చూడండి 186 ప్లస్ 31 అంటే ఎంత 217. ఈ విధంగా మనం సమ్ అంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ని, సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్ ని సాల్వ్ చేస్తాం. ఇంకొంచెం ఎగ్జాంపుల్ ఏమైనా చూద్దాం అంటే 21600 లేదా 2160 ఏదో ఒకటి సాల్వ్ చేద్దాం. మనం 2160కి ఒకసారి చెక్ చేద్దాం. ఇదే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అవన్నీ చూద్దాం. 2160 దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం, దీని ముందుగా 6 క్యూబ్ ఇంటూ 10 అని రాయొచ్చు. దీన్ని ఇక్కడ 6ని ఏమని రాయొచ్చు మనం 2 ఇంటూ 3 హోల్ పవర్ 3 ఇంటూ 10 అని రాయొచ్చు, 2 ఇంటూ 5 అని రాయొచ్చు. అంటే 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 2 ఇంటూ 5. 2s ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి, మొత్తం 2 పవర్ 4. 3s ఎన్ని ఉన్నాయి 3 క్యూబ్ అండ్ 5 ఎన్ని ఉన్నాయి, ఒక 5 ఉంది. ఓకేనా, 2160ని ఈ విధంగా రాస్తాం. మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం టోటల్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఏ విధంగా చేయాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ లీస్ట్ ఎంత 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేయాలి. 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ 3 అప్ టు 7 ఎంత వరకు ఉంది, ఇక్కడ 2 పవర్ 4. ఇది ఎక్కడ వరకు రాయాలి మనం, 3 పవర్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2 ప్లస్ 3 పవర్ 3. నెక్స్ట్ ఇక్కడ 5 పవర్ 1 వరకు ఉంది కాబట్టి 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1 అని రాసుకున్నాం. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఎంత అవుతుంది, 2 పవర్ 0 అంటే ఎంత 1 2 4 8 16. వీటన్నిటిని యాడ్ చేస్తాం. సో వీటిని కూడా యాడ్ చేస్తాం, వీటిని యాడ్ చేస్తాం. దీని మల్టిప్లికేషన్ దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అండ్ ది టోటల్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఏం తీసుకోవాలి మనం. సో ఇక్కడ దీన్ని తీసుకోకూడదని చెప్పుకున్నాం. ఈవెన్ పవర్లో మనం ఒక వాల్యూ తీసుకోకూడదు. ఏంటది ఈవెన్ పవర్లో ఇక్కడ 0ని తీసుకోకుండా మిగతావన్నీ తీసుకోవాలని చెప్పుకున్నాం. సో 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 4. సో రిమైనింగ్ ఎంత కామన్ మనకి ఇక్కడ 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2 3 పవర్ 3 అండ్ 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1. వీటన్నిటిని మల్టిపుల్ చేస్తాం. నెక్స్ట్ మనం సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే చూద్దాం. ఆడ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా చేయాలంటే అసలు ఈవెన్ మనం కన్సిడర్ చేయకూడదు, దీన్ని కన్సిడర్ చేయం. కేవలం ఈ రెండింటిని మాత్రమే రాస్తాం. అంటే ఏం రాస్తాం మనం 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2 ప్లస్ 3 పవర్ 3 నెక్స్ట్ 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో ఇది ఫ్యాక్టర్స్ టాపిక్ మనకి. సో మీకు ఇంకా దీనిలో ఇంకా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు. సో మన ఈ మ్యాథ్స్ ఇవే అడుగుతాడు మనకి రైల్వేలో. వాటిలో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో వాటి కోసం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. మీకు ఈ వీడియో కంటిన్యూషన్ అనేది కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో మీరు కావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.